మొలిస్తే దానిమ్మ విత్తనాలలో మొలుస్తాంది, పంచామృతం రెడీ చేస్తుంది. ఇంకో మేడం అందరినీ కూడా దండిస్తూ క్రమశిక్షణలో పెట్టేటువంటి ఉపాధ్యాయుని, ఆమె గట్టి లక్ష్మీదేవి. ఈమెని ఈ మేడంని అందరూ కూడా లక్కీదేవి అని కూడా పిలుస్తారు. ఆ మేడం గారు ఆ పంచామృతం తయారీలో ఉన్నారు. ఈ మేడం చూస్తే హిందీ మేడం నాగగౌరి మేడం అంటే ఈమె సాక్షాత్తు నాగ దేవతతో సమానము, ప్రతీక. పిల్లలందరికీ కూడా దైవ సమానరాలు. క్రమశిక్షణకు మార్పేరుగా పిల్లల్ని తీర్చిదిద్దే రీతిలో మేడం చూస్తూ ఉంటారు. ఇంకా త్వరలో పూజా కార్యక్రమం మొదలవుతుంది. ఆ కార్యక్రమం మొదలైనప్పుడు మరొకసారి ఓ 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత మనం లైవ్ లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎన్టీఏ ఏపీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోనబావి గుమ్మగట్ట మండలం సందర్శించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే కార్పొరేట్ కళాశాలను మించినటువంటి సౌకర్యాలు ఈ పాఠశాలలో ఉన్నాయని అందరూ భావిస్తూ ఉంటారు. ఉన్నతమైనటువంటి విద్యార్థులు కూడా అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి అత్యంత ప్రఖ్యాతి గాంచినటువంటి ఈ దూరబాబు పాఠశాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం ఈరోజు మనం చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకత ఏమంటే, ఈరోజు ఈ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు సరస్వతి పూజ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే అంతా కూడా పాఠశాల అంతా కూడా సందడిగా ఉన్నారు. అందరూ కూడా ఈ ఆడపిల్లల్ని చూస్తుంటే లక్ష్మిలా కనిపిస్తారు. ఒకసారి ఇట్లా మీరు చూడొచ్చు. అమ్మాయిలంతా కూడా ముస్తాబై ఉన్నారు. అబ్బాయిలంతా కూడా చాలా కోలాహలంతో పనిచేస్తున్నారు. మీరు ఒకసారి చూడండి. సరస్వతి పూజ ఆహ్వానం పలుకుతూ ఉండడం జరుగుతోంది. ఈరోజు అదే క్రమంలో మీరు ఈ కోలాహలం మధ్యలో ఆనందకరమైనటువంటి